నువ్వేదో మా పైన సైకో గీకో అంటున్నావు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. నువ్వేదో అనుకుంటా ఉన్నావు. నువ్వు నాకంటే లావు ఉన్నావు. నీ లావుకి మా పైన నా దగ్గర చాలు. గుర్తు పెట్టుకో. మాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది ఒంగోలులో. గుర్తుపెట్టుకో. నువ్వు ఎట్లంటే అట్లా మాట్లాడితే ఊరుకోవాలని కూడా చెప్తున్నా, కబద్దారం కూడా చెప్తాను. ఇది ఏమనుకుంటా ఉన్నావు? ఏదో పానీలు అని చెప్పి పెద్దదానికి వెదకుంటే నువ్వు చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. రెండు మంది దగ్గర పెట్టుకుని మాట్లాడు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటావు. మాట జారిందా కబద్దారు. ఈరోజు ఆయన మాట్లాడతాడు, మా అబ్బాయి సైకో అంటాడు, ఇది అంటాడు. నేను కూడా చాలా మంది నాతో 6 ఎలక్షన్లో పోటీ చేశాను. ఎవ్వరు కూడా ఇట్లాంటి అవతల పోటీదారులు కూడా ఏదంటే హుందాగా పోటీ చేసుకున్నాం. లేకపోతే ఇట్లాంటి నీచమైన అంటే అబద్ధాలు మాట్లాడటం, నీచంగా మాట్లాడటం ఎవ్వరు చేయలే. ఇతను మటుకు మొదలుపెట్టాడు. నేను చెప్తున్నాను, నేను ఒక జోలికి రాను. నా జోలికి వస్తే అంతూ చూస్తాను కూడా తెలిసి చెప్తున్నా. వైసీపీ కార్యకర్తలు అంతూ చూస్తా అంటున్నాడు. ఇప్పుడులాగా ఓపిక ప్రతిసారి ఆ మీటింగ్లో మాట్లాడటం, నేను బుక్ రాసుకుంటా అంటే ఎన్నైనా బుక్ రాసుకుని భయపడతాను. ఈ బుక్కుని ఇతరుల్లో ఇంటికి రాసుకో. నేను బుక్ రాసుకుంటే ఇదే. నేను అధికారంలో ఉన్నా, నిన్ను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా? తెలుగుదేశం కార్యకర్తల్ని ఈ రకంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. బెదిరించి కొంతమంది తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక వైఎస్ఆర్ సోదరుడు మనోళ్ళు పోయి అడిగితే అట్ట అతను పార్టీ మారుతున్నాను, నేను వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను బారినా కానీ వాసన దగ్గర పోయి ఇతను తీసుకుపోయితే క్షమిస్తాడు, ఈ జనార్దన్ క్షమించాడు, అందుకని తెలుగుదేశం పార్టీ చేస్తున్నాను అన్నాడు. అంటే మంచితనం కూడా ఒక లిమిట్ ఉంది. అంటే ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ వస్తే నేను పని చేయాలన్నా? నీకు న్యాయం అనేది ఆ మాట అంటాం. పార్టీ మాత్రం పో, అంతేగాని నేను మళ్ళీ వస్తాను, ఒక వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మళ్ళీ వస్తాను, వచ్చి పని చేసుకుంటాను నా చేత. నేను అంటే మంచితనం కూడా ఒక హద్దు ఉంది. ఈసారి చూపిస్తాం ఒక్కొక్క సంగతి. ఈసారి ఎవరైతే పార్టీ నీ మాట వ్యవహారం చేస్తున్నాడో సంగతి తెలుస్తా. ఊరుకోను. మంచి పద్ధతి కాదు, మంచిది కాదు. అది మాట్లాడటం మంచిది కాదు. ఏదో అనుకుంటా ఉన్నారు. ఏదో మంచి చేస్తున్నాం, మంచిగా పోదాం. ఒక పార్టీ రైతు కాకుండా అందరూ కూడా ఇళ్ల పట్టాలు కానీ పెన్షన్లు కానీ పార్టీ చూడకుండా ఇస్తున్నాం. దాన్ని ఒక అసమర్థతగా చూసుకోవటం మంచిది కాదు. ఒకటే చెప్తా ఉన్నా, ఈసారి మటుకు నిక్కచ్చిగా ఉంటాను.